టెక్నాలజీ పెరిగే కొద్దీ మన జేబులకు చిల్లులు పడే మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏపీలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రజల నుంచి అక్షరాల 667 కోట్ల రూపాయలను లూటీ చేశారు. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఏకంగా 41,755 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోసాలతో వీరు వల విసురుతున్నారు. బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని, కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే ఫిషింగ్ కాల్స్, మెసేజ్లతో అత్యధికంగా 8,000 మందికి పైగా మోసపోయారు. ఆ తర్వాత ట్రేడింగ్ లో 100% లాభాలు ఇస్తామంటూ నకిలీ యాప్స్ తో దోచేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా 5 నిమిషాల రుణం ఇస్తామంటూ ఊరించే లోన్ యాప్స్, ఆ తర్వాత కాంటాక్ట్స్ గ్యాలరీ హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఇంటి నుంచే పని, లక్షల్లో జీతం అంటూ వచ్చే ఫేక్ జాబ్ ఆఫర్స్ తో నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథా తొక్కుతున్న నేపథ్యంలో అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయొద్దని, ఓటీపీలు, పిన్ నంబర్లు ఎవరికీ షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్ మీకు శత్రువుగా మారకముందే అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అంటున్నారు. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. టెక్నాలజీ పెరిగే కొద్దీ మన జేబులకు చిల్లులు పడే మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏపీలో సైబర్ నేరగాళ్లు తెగరెచ్చిపోతున్నారు. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రజల నుంచి అక్షరాల 667 కోట్ల రూపాయలు లూటీ చేశారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సైబర్ నేరగాళ్లు అసలు రోజు రోజుకి శృతి మించిపోతున్నారు. ఎక్కడికక్కడ మోసాలు జరుగుతున్నాయి. ఏకంగా 667 కోట్ల రూపాయలు లూటీ చేశారంటే మామూలు విషయం కాదు కదా. మరి ఏంటి, ఇన్ని రోజుల నుంచి ఈ మోసాలు ఇంత పెరిగిపోతున్నప్పటికీ కూడా ప్రజలు కూడా అలర్ట్ అవ్వట్లేదు, పోలీసులు కూడా దీనిపైన కఠినంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఏమంటున్నారు? ఎస్, ఇవి టెక్నాలజీ పెరిగిన కొద్ది కూడా లాభాలతో పాటు నష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. దానికి మనం చూసుకుంటే ఈ ఒక్క ఏడాదిలోనే చాలా భారీ ఎత్తున కోట్లాది రూపాయలు దోసేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి కూడా అమాయకులే టార్గెట్గా కనిపిస్తుంది. అమాయకులు టార్గెట్ చేసుకుని ఓటీపీలని, లేకపోతే ఇతర కొరియర్ వచ్చిందని చెప్పి ఆ ఓటీపీ చెప్పాలని చెప్పి అనేక విధాలుగా, అంటే పోలీసులు కూడా చాలా వరకు ప్రచారాలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని, తెలియని కాల్స్ ఎత్తొద్దని, లేకపోతే మెసేజ్లు ఓపెన్ చేయొద్దని చెప్పినప్పుడు కూడా ఇంకా కొంతమంది దీనిపై అవగాహన లేక మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన లెక్కలు కూడా చూసుకుంటే ఈ రెచ్చిపోతున్న సైబర్ నేరగాల కాడ ఈ ఏడాదిలోనే 667 కోట్లు అంటే మాటల ఒక్క ఏడాదిలోనే ఎంత లూటీ జరిగిందంటే, ఏప్రిల్ నుంచి మార్చి వరకు రాష్ట్రంలో దాదాపు 41,755 సైబర్ నేరాలు నమోదయ్యాయంటే, అంటే ఏ స్థాయిలో సైబర్ నేరాలు నమోదవుతున్నాయి, పోలీసులు అప్రమత్తం చేసినా లేకపోతే అమాయకులు ఏ విధంగా బలైపోతున్నారో చూడొచ్చు. ప్రధానంగా పోలీసులు కూడా గుర్తించిందైతే 10 రకాల నేరాలు గురవుతున్నారు. ప్రజలకి టోపీ పెడుతున్నారు. అత్యధికంగా 8,331 షిప్పింగ్ మోసాలు అయితే, కేవైసీ పెరుగుతుంది. అంటే ప్రతిదానికి మీ కేవైసీ వచ్చింది, అడ్రస్ కోసం చెప్పండి, ఆధార్ కార్డు అప్డేట్ చెప్పండి అని కూడా ఈ విధంగా చేసే మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా ట్రేడింగ్ బిజినెస్లో పేరుదైతే 6,298 మోసాలు జరిగి 100% లాభాలంటూ ఈ విధంగా బురుడి కొట్టించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోను యాప్స్ కానీ, క్రెడిట్ కార్డులు కానీ, జాబ్ ఆఫర్స్ కానీ, ఇలా అనేక రకాలుగా మోసాలు చేస్తూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా వరకు కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక కోడ్ను నెంబర్ ఇవ్వడం జరిగింది. మోసాలు జరిగితే మాకు తెలియజేయడం అని చెప్పడం జరిగింది. కానీ ఇది కింద స్థాయి వరకు, క్షేత్రస్థాయి వరకు వెళ్ళక అమాయకమైన గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఇదంతా కూడా మోసపోయేది. కొత్త అక్షరాస్యత రాని వాళ్ళు అనుకుంటే మోసపోయినట్టు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా మనం ఈ మధ్య చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మాజీ ఐపీఎస్ అధికారికి సంబంధించినట్టు భార్య కూడా ఇదే విధంగా మోసపోవడం జరిగింది. డిజిటల్ నేరాలు పెరిగిపోతున్నాయి, డిజిటల్ అరెస్టులు పెరిగిపోతున్నాయి. ఈ విధంగా లోన్ల పేరుతోనూ వీటికి పోయిన కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఇంకా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళని పట్టుకోవడం అంటే అసలు రికవరీ కూడా చాలా తక్కువ కనబడుతుంది. చాలా రేరుగా రికవరీ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు ఇక్కడ సంబంధం ఉండదు, బ్యాంక్ అకౌంట్లు కానీ సిమ్ కార్డు కానీ ఇక్కడ సంబంధం ఉండదు. దాని నుంచి వేరే మార్చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ చేసేవాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, బీహార్ కానీ ఇతర రాష్ట్రాలకు
రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అవుతున్నారు. అరాకొరా వెళ్ళి రికవరీ చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర సొమ్ము దొరకని పరిస్థితి, పారిపోయే పరిస్థితి, ఈ విధంగా అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పటికైనా సరే మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మోసపోతున్న వాళ్ళు కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, డబ్బులు దాచుకున్న వాళ్ళు, అనేక ఇంట్లో కార్యక్రమాలకు దాచుకున్న డబ్బులు, లేకపోతే మొత్తం ఏదో పనులు వ్యాపారం మీద ఇంటికి వచ్చిన డబ్బులు ఏదో విధంగా ఈ విధంగా మోసపోయి రోడ్డుని పడిపోయే పరిస్థితి కనపడుతుంది. మనం ఒక్కసారి ప్రభుత్వం అయితే ఈ విషయంలో ఇప్పటికంటే ఇంకా మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండమని అప్రమత్తం చేసినప్పుడు కూడా చాలామంది యాదలాపంగా ఆ లింక్స్ ఓపెన్ చేయడం, ఆ లింకుల్లో ముఖ్యంగా ఏకేపీ అని వచ్చి లింక్ ఓపెన్ చేయొద్దని చెప్పిన ఆ లింకులు ఓపెన్ చేస్తున్నారు, అక్కడే మోసపోతున్నారు. ఇంకా క్రెడిట్ కార్డ్స్ పేరుతో అయితే మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది, క్రెడిట్ కార్డు ఓటీపీ వస్తుంది చెప్పండి అన్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్ మీకు సీజ్ అయిపోతుంది, మీరు ఇప్పుడు ఇమీడియట్గా చెప్పకపోతే అని ఆ విధంగా మోసం చేస్తున్నారు. ఈ విధంగా ఒక మానసికంగా వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి ఎక్కడ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోద్దో లేదా క్రెడిట్ కార్డు ఆగిపోద్దో అని భయపడే పరిస్థితుల్లో ఈ విధంగా మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వం మరింత అప్రమత్తం అవ్వాలి. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. దీనిపై అవగాహన పెంచుకుని ఇటువంటి నేరాలను జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండి ఈ నివారించాల్సిన అవసరం ఉంది. సమాజంలో కూడా ఇటువంటి మోసగాళ్ళు పెరిగిపోతున్నారు. ఒక మంచి చేయాలని తపన కన్నా చెడు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదంతా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ప్రభుత్వం అయితే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.